సండే అయినా శ్రమ అనుకోకుండా వచ్చిన అందరికీ, ముఖ్యంగా మీడియా అందరికీ నా పాదాభివందనాలండి. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్, అంటే మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. మేము మూవీ తీస్తున్నాం అన్నప్పుడు 10 రూపీస్ నుంచి 100, 500, 1000 ఇలా చాలామంది పంపించారు మాకు. దాదాపు ఒక 12 లక్షల వరకు క్రౌడ్ ఫండ్లో వచ్చింది. వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ సభాముఖంగా వాళ్ళకి మాటిస్తున్నా, మీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వలేదు. అండ్ మన పోస్టర్ లాంచ్ చేసిన శివ నిర్వాణ గారు అండ్ మల్లారెడ్డి గారు, వాళ్ళిద్దరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళ వల్ల కొంచెం రీచ్ వచ్చింది, పోస్టర్స్ బాగా రీచ్ అయ్యాయి. అండ్ మా టీం అందరూ, క్యాస్ట్ అండ్ క్రూ గురించి పెద్దగా నేనేం చెప్పను. అన్ని సినిమాలకు కష్టపడ్డట్టే వీళ్ళు ఇంకా కష్టపడ్డారు. మనం అది తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఒక్క నిమిషం. మన సినిమా చాలా డిలే అవుతూ వచ్చిందనమాట. డిలే అయిన ప్రతిసారి కూడా నేను ఒకటే అనుకునేవాడిని, మామూలుగా శ్రీరాముడి ఫోటో చూస్తే ఆయన చేతిలో బాణం ఉంటుంది. ఆ బాణం అట్లా వెనక్కి లాగుతున్నప్పుడు దేవుడిని వెనక్కి లాగేస్తున్నాడేమో అని అలా అనిపించేది. చూసే వాళ్ళకు కూడా అలా అనిపించేది అనమాట. కానీ ఎంత వెనక్కి లాగితే అంత గట్టిగా, అంత తొందరగా నా టార్గెట్ని నేను రీచ్ అవుతానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది మీ అందరినీ చూసిన తర్వాత. అలాగే నేను వదిలే బాణం ఇలా ఇచ్చట లవ్ అమ్మబడిన కొనబడిన ఈ మూవీ కూడా రేపు మీ గుండెల్ని గట్టిగా తగులుతుంది. దాంట్లో మాత్రం ఎలాంటి 1% కూడా డౌట్ లేదు. ఇది రాసి పెట్టుకోండి, వీడియో ఎట్లాగో రికార్డ్ అవుతుంది. ఒక్కొక్కరి గుండెలు అట్లా బద్దలైపోతాయి, అట్లుంటుంది ఈ మూవీ. స్టార్టింగ్ నుంచి అసలు ఒక్క సెకండ్ వేస్ట్ కాదు మీకు. బేబీ నీకోసం ఇంత చేసా, ఏం లేదా? బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చే చేత కాదు, కానీ సరసాలకేం తక్కువ లేదు. దీంట్లో ఈ కాన్వర్సేషన్లో లవ్ అనేది ఎక్కడుందండి చెప్పండి? లవ్ ఉందా? బిజినెస్ కదా ఉంది. ఇది నేనేదో కొత్తగా కనిపెట్టింది కాదు. కార్ల్ మార్క్స్ ప్రతి సంబంధం కూడా ఆర్థిక సంబంధమే అని చెప్పాడు ఆయన. నేను అదే కొంచెం మోడర్న్ వేలో ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అని చెప్తున్నా. అయితే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం రోజుకి దాదాపు 500 మంది కేవలం లవ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారంటే మీరు నమ్ముతారా? అది రియల్ రికార్డ్స్. అవి ప్రేమ వల్లని కాదు, ప్రేమ అంటే లవ్కున్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఒక అభం శుభం తెలియని ఒక పసికందు ఏదో ముళ్ళ పొదల్లోనో డ్రైనేజీలోనో అట్లా పడి ఉన్నాడంటే దానికి కారణం ఏంటో చెప్పండి? ఈ లవ్ పేరుతో ఈ నిబ్బా నిబ్బీలు వీళ్ళ ఫ్రెండ్స్ చేసిన చేస్తలే కదా, అవునా కదా? ఆ అభం శుభం తెలియని వాడు ఆ కుక్కలు విక్క తింటుంటే ఆ పాపం ఎవరిది? నిబ్బా నిబ్బిలే, అబ్సల్యూట్గా వాళ్ళదే.
అది ఈ లవ్కున్న సైడ్ ఎఫెక్ట్స్ని, ఆ బిజినెస్ని బట్టలిప్పి మీ ముందు నించోవేస్తున్నా. అతి త్వరలో థియేటర్లో కలుద్దాం. ప్రస్తుతానికైతే ఇంతే. కానీ స్పీచ్ ముగించే ముందు ఒకటే చెప్తున్నా, లైవ్లో చూసిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నిబ్బిస్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, యాక్చువల్గా చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇది గోల్డెన్ వర్డ్. ఇది ఏమంటారు, ముస్లింలకు ఖురాను, హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్స్కు బైబిల్ ఎంత ముఖ్యమో నిబ్బిలకు చెప్తున్నా ఇది అంత ముఖ్యం. హెల్మెట్ లేన్లో ప్రమాదకరం. ఇది బూత్ కాదు, ఇది బూత్ అస్సలు కాదు. చాలా మంది పెద్దలకు కొంతమంది కలిసినప్పుడు దాన్ని చూపించి మమ్మల్ని అవమానించారు, అది వేరే విషయం. అది బూత్ కాదు. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి, అది బూత్ కాదు. అదొక్క దానివల్ల ఎంత ప్రమాదం అంటే వాళ్ళకే కాదు, సొసైటీలో క్రైమ్ రేట్ పెరగడానికి, నేను ఇంతకుముందు చెప్పినట్టు అవంశం తెలియని పిల్లలు చెత్త కుప్పల పాలవడానికి అదే కారణం. అది చూడడానికి ఇంతే ఉంటుంది, చాలా గలీజ్గా దాని మీద ఏదో అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేశారు. గవర్నమెంట్లు సంవత్సరానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయి దానిపైన. అది గలీజ్ విషయం కాదు. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది. బట్ వీక్ మూమెంట్లో వాళ్ళు చేసే చిన్న పొరపాటు వల్ల సమాజంలో చాలా 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 పెద్ద భారం పడుతుంది సమాజం మీద. దేశం నాశనం అవడానికి అది కూడా పెద్ద కారణం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ లేన్లో ప్రమాదకరం. థ్యాంక్ యూ సార్.